పత్రికలు ప్రముఖంగా రాసినాయి ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని. ఇది రాజకీయ పబ్బం కొరకు కొంతమంది నాయకులు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి కూడా కించపరిచింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది వచ్చేది కాదు సచ్చేది కాదన్నాం. కానీ నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన కష్టపడి తెలంగాణ ఉద్యమం నేను ఇక్కడ మీకు అందరికీ వివరించదలుచుకోలేదు, కానీ ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎందుకంటే కొత్త తరం వచ్చింది, నెమరు వేసుకోవాలి. ఆషామాషిగా రాలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపట వారి ఆలోచన విధానం నేను మళ్ళీ నొక్కి చెప్పదలుచుకున్నాను. మావో ఆలోచన విధానం అని చెప్పి నక్సలైట్లు ఉద్యమించారు, గాంధీ ఆలోచన విధానం అని చెప్పి స్వాతంత్ర ఉద్యమం అన్నారు. నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే ఇవాళ తెలంగాణ వచ్చింది. నో బడీ ప్రిడిక్టెడ్ తెలంగాణ ఈ విధంగా వస్తుందని చెప్పి. మేము 5 ఎంపీల పోయినాం ఢిల్లీకి 2004లో. 32 రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగినాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ద్వారా ఢిల్లీలో 32 రాజకీయ పార్టీల దగ్గరికి మేము 5 ఎంపీలను తిరిగి ఆ రోజు ఒప్పించి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణ 2014లో తెలంగాణ ప్రజలు ఈ పుట్టిన బిడ్డ మీ చేతిలో ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టిండ్రు. ఆ పుట్టిన బిడ్డను మనం 10 సంవత్సరాలు పెంచి పోషించడం పెద్ద అయింది. మనకందరూ తెలుసు, మనందరం కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ. అడలసెన్స్ ఏజ్, ఏ వయసులో అయితే తప్పిదాలు జరుగుతాయో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఈరోజు తెలంగాణకి అదే గతి పట్టింది. ఇలా బిడ్డ తెలంగాణ బిడ్డ మరి మంచి వాళ్ళ చేతిలో లేదు. ఏ బిడ్డ అయితే కేసీఆర్ గారు పాలు దాగిచ్చి చిన్నతనంలో చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. 10 సంవత్సరాల తెలంగాణ ఇలా గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలోపట ఒక గొప్ప రాష్ట్రంగా ఎదిగింది. పెద్దలు హరీష్ గారు మసూరాచారి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఇలా దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకేసే సందర్భంలో ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యం లోపట ఇలా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. ప్రజాస్వామ్యం లోపల అధికార మార్పిడి జరగచ్చు, తప్పేం లేదు. కానీ ఏ వయసులో అయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలో, మనం అందరం కూడా 10th పాస్ అవ్వడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం మన పిల్లలకి ఎంతైతే అవసరమో ఇప్పుడు ఆ వయసులో ఉంది మన తెలంగాణ. పరుగులు తీసేయవలసినటువంటి వయసులో దురదృష్టవశాత్తం దుర్మార్గుల చేతుల్లోకి పోయింది తెలంగాణ. నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. ఇలా ఎటు పోయింది తెలంగాణ? ఇలా అప్పుల తెలంగాణ అంటున్నాడు, తెలంగాణ నాశనమైందని చెప్తున్నాడు, దొంగలాగా చూస్తున్నారని చెప్తున్నాడు. ఈ విధంగా లేదు తెలంగాణ. హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేస్తున్నారు. నేను ఈరోజు ఈ దినోత్సవం నాడు మిత్రుల్ని కోరుతున్నాను, క్లుప్తంగా అయినా తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్ప అడుగులేసిందో వారు చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నాను. చెప్పచ్చు, వారు చెప్తే బాగుంటుంది. ఒక గొప్ప రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దినాం. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ విధంగా మాట్లాడతానైతే నేను అనుకోలేదు. ఈ విధమైన పలుకులు ఈ విధంగా నా నోటి ద్వారా వస్తాయని చెప్పి నేను ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ 2001లో మేమందరం ఆలోచన చేసినప్పుడు సాధిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించుండు కేసీఆర్ గారు. గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాం, ముందుకెళ్తున్నాము. ఈరోజు మనం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వాటన్నిటి కూడా ఛేదించుకుంటాం. నేను చెప్తున్నాను, చివరిగా ముగించే ముందు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కొంతమందికి ఉద్యోగాల లోపల, కంపెనీ లోపల. మనది వాకిన్ గవర్నమెంట్, అవర్స్ ఈజ్ వాకిన్ గవర్నమెంట్. మనది గవర్నమెంట్లో అడుగులు వేస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది, వేదిక పైన చాలామంది మిత్రులు ఉన్నారు, మనం అందరం కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి
మనం శపథం చేద్దాం. వచ్చే 3 సంవత్సరాలు కష్టపడదాం. తెలంగాణ బిడ్డను మనం సాక్కోవాలి, మనం పెంచాలి, మనం పెద్దకి చేయాలి. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకుందాం. విశ్వాసంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. మన కార్యకర్తలకి ప్రజలు కూడా నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గులాబీ జెండా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.